సార్ ఇవన్నీ సార్ ఇవన్నీ డిహైడ్రేటెడ్ ఫ్రూట్స్ అండి. అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు రాస్బెర్రీ ఉంది, డ్రైడ్ రాస్బెర్రీ అన్నమాట. ఓకే ఇప్పుడు మోసంబి మన బత్తాయి అంటారు కదా, అది మన డ్రైడ్, అది మల్బెరీ డ్రైడ్. ఇది అన్ని డ్రై నార్మల్ ఫ్రూట్స్ డ్రై చేసినవి కూడా ఉన్నాయి. చాకో చిప్స్ డ్రైడ్, జాక్ ఫ్రూట్ డ్రైడ్, ఓకే ఇవన్నీ డిహైడ్రేట్ చేస్తారండి. ఆహా డిహైడ్రేట్ చేసినవి మనము ఇంపోర్ట్ చేస్తాం. ఇవన్నీ థాయిలాండ్లో అవుతాయి. ఇంపోర్ట్ చేసి మనం మన బ్రాండ్లో ప్యాక్ చేస్తాం. ఓకే ఇవి డెలిషియస్ కింద ఉన్నాయి. డెలిషియస్ అండి. డెలిషియస్లో పర్ఫెక్ట్ సార్ పర్ఫెక్ట్. ఇవన్నీ డెలిషియస్ హోల్ స్పైసెస్ అండి. అన్ని ప్రీమియం క్వాలిటీ అని చెప్పాను కదా. అవును ఇలా అండి, ఇలా ఇలాచీ ఇలాచీ కూడా డెలిషియస్. ఓ గాడ్ ఇలా ఉంటుంది సైజ్. స్వీట్ లో ఇలాచీ లేదే అవ్వదు. సైజ్ ఇట్స్ వెరీ నైస్. చాలా బాగుంది. అండ్ ఈ జిలేబీ బ్లాక్ చపాతీ పిండి అన్నారు కదా, అది ఎక్కడ ఉంది? అది ఇస్తానండి. అది ఇక్కడ కనిపించట్లేదు, నేను మీకు ఇస్తాను. ఇది ప్రీమియం జీలకర్ర. మీరు ఇందాక అన్నారు కదా నేను టేస్ట్ చేస్తానని. తినచ్చా? తినండి తప్పకుండా. చాలా ఫ్లేవర్ ఉంటుంది. ఒక స్పూన్ తింటే ఎంత ఉందో ఒక చిటికెడు తింటే ఎంత ఉంది. ఫ్లేవర్ అది ఉంటుందండి. ఓకే ఇది మీరు అన్న ధనియాలు ఇవేనా సార్? ఇందాక చెప్పాను కదా మేడం, రామ్గంజ్ మండి అని, ఆ ధనియాలు అండి. దీన్ని మీరు అట్లా కాదండి, మీరు చేతిలో వేసుకొని ఇట్లా రబ్ చేయండి. రబ్ చేసి స్మెల్ చూడండి. ఆ ఘాటు అది తెలిసిపోతుంది. అవును అవును. మీకు దీంతో చేస్తే మీకు సాంబార్ ఎంత టేస్ట్ వస్తుందో మీరు మామూలు పౌడర్స్ కొని చేస్తే రాదు. కరెక్ట్ కరెక్ట్. ఈవెన్ కూరల్లో అయినా కూడా ధనియాలు అప్పటికప్పుడు నూరు వేసిన టేస్ట్, ఈ ధనియాలు పౌడర్ పెట్టేసి పక్కన పెట్టేసి లాస్ట్ లో వేసేస్తా ఉంటే రాదు. ఎస్పెషల్లీ రామ్గంజ్ మండి ధనియాలు మీకు ఆ క్వాలిటీ డిఫరెంట్ తెలిసిపోతుంది. నేను ఇంకొకటి అప్రిషియేట్ చేయాలి సార్, ఇది జనరల్ గా బయట మార్కెట్ లో దొరకదు. అంటే కర్ణాటకలో ఎక్కువ వాడతారు. మిర్చి. ఎగ్జాక్ట్లీ. ఇది అస్సలు కడుపులో మంటలు కానీ ఇలాంటివి ఏమీ రావన్నమాట. ఇలా ఈ కాయ జనరల్ గా మనకి దొరకడం చాలా తక్కువ. ఇది దీంట్లో ఏంటంటే అండి, బెడగి చిల్లీలో కమ్మదనం ఉంటుంది, అవును కలర్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. మన గుంటూరు చిల్లీలో కారం ఉంటుంది. అవును. సో జనరల్ గా బ్లెండ్ చేస్తా ఉంటారు. అవును. అంటే కొంతమంది ఇదే వాడతారు, వాళ్ళ కలర్ మంచి రావాలా, కమ్మగా ఉండాలని. అవును అవును. కారం ఎక్కువ తినని వాళ్ళు ఇదే వాడతారు. అంటే ఈ ఆవకాయలకి ఇవే కొట్టిస్తుందంట. అంటే ఆవకాయలకి రెండు కలిపి కొడతారండి. మన వరంగల్లో టమాటా మిర్చి అని వస్తుంది, బ్యాంబూ, అది ఇది కలిపి కొడతారు. అవును అవును కరెక్ట్. సో అప్పుడు మీకు దాంట్లో కారం వస్తుంది, దాంట్లో బాడీ వస్తుంది, దీంట్లో కలర్ కమ్మదనం వస్తుంది, గుంటూరు దాంట్లో కారం వస్తుంది. మూడు బ్లెండ్ చేస్తారండి. కరెక్ట్ కరెక్ట్. ఇది సోంపు అండి. ఓహో. ఇది మనకి మౌంట్ ఆబు నుంచి వస్తుందండి. ఇది మౌంట్ ఆబు. ఓకే అవును. దీని ఫ్లేవర్ చాలా ఎక్కువ అండి. ఇది చాలా టేస్ట్ కూడా ఉంటుంది. నార్మల్ సోంపుకి దీనికి చాలా తేడా ఉంటుంది టేస్ట్ లో. క్వాలిటీ మ్యాటర్స్ ఆల్ ది టైం. వెరీ నైస్. ఇది ఒరిజినల్ మరాఠీ మొగ్గ అండి. ఇది ఓహో. మార్కెట్లో అంతా వేరే అమ్ముతారు, ఇది ఒరిజినల్ మరాఠీ మొగ్గ అండి. షేప్ కూడా వేరుగా ఉందండి. ఇది రంపచోడవరం ఫారెస్ట్ నుంచి వస్తుందండి. ఓహో. మన గొడుగు ఉంటుంది కదా, గొడుగు షేప్ లో ఉంది యాక్చువల్ గా చెప్పాలంటే. అలాగే ఉంటుందండి. ఇది ఎక్కువ మీకు రంపచోడవరం ఫారెస్ట్ లో, మారేడుమిల్లి ఫారెస్ట్ లో వస్తుందండి. సో ఇది దీన్ని ఎక్కువ వాంగీబాత్, కర్ణాటక వాళ్ళు వాంగీబాత్ లో దాంట్లో ఎక్కువ వాడతారు. ఓకే ఓకే. కస్తూరి మేతి అండి. ఇది మన మేతి ఆకు. చాలా మంచి స్మెల్ వస్తుంది. కొంచెం వేసారంటే మీ కూర ఫ్లేవర్ అంతా. అవును చాలా బాగుంది. ఈ డెలిషియస్ లో మా ప్రీమియం ప్యాక్స్ అండి ఇవన్నీ. ఇలా ఉంటాయి, కార్డ్బోర్డ్ ప్యాక్స్ ఉంటాయి, లోపల పాప్ పౌచ్ ఉంటుంది. ఓకే. ఈ ఫిక్స్ కానీ, రైజిన్ కానీ, మునక్క కానీ, ఇది నల్ల ఖర్జూరం అండి, అట్లా ఇవన్నీ ప్యాక్స్ వస్తాయి అన్నమాట. ఇట్లా మీకు ఇంకోటి అండి, డెలిషియస్ లా మేము ఇంకొకటి లాంచ్ చేసినాం. దీన్ని యాక్టివేటెడ్ ఆల్మండ్స్ అంటారండి. అంటే మామూలు ఆల్మండ్స్ కి దీనికి డిఫరెన్స్? దీన్ని ఓవర్ నైట్ సోక్ చేస్తామండి వాటర్లో. దీన్ని డిఫరెంట్ టెంపరేచర్స్లో స్టెరిలైజ్ చేసి డ్రై చేస్తాం. ఎండలో డ్రై చేయం, దానికి స్టెరిలైజర్ ఉంటుంది, దాంట్లో డిఫరెంట్ టెంపరేచర్స్. చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి. డెలిషియస్ యాక్టివేటెడ్ ఆల్మండ్స్. ఓకే. మీరు www.deliciousfoods.in కొనుక్కోవచ్చు. www.deliciousfoods.in అని సైట్ ఉంది, దాంట్లో కొనుక్కోవచ్చు. మీరు చూస్తే మీకే తెలిసిపోతుంది. తినచ్చా? తినండి, మీరు మొత్తం తీసుకోండి, ఈ టేస్ట్ చూస్తున్నాం ఇప్పుడు మనం. సార్ ఫ్రైడ్ లా ఉంది. కాదు, ఫ్రైడ్ కాదు, అదే యాక్టివేటెడ్ అంటాం దాన్ని, అందుకే యాక్టివేటెడ్ ఆల్మండ్స్. అది చాలా బాగుంటుంది, కరకరలాడుతున్నాయి, చాలా బాగున్నాయి. మీకు న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ కూడా ఎక్కువ ఉంటుంది, బికాజ్ వి సోక్ ఇట్. చాలా బాగుంది సార్. అంటే నిజంగానే మనం నేతిలో ఫ్రై చేస్తే ఎలా ఉంటుందో మంచి ఫ్లేవర్ లాగా వస్తుంది మేడం. అమేజింగ్, చాలా బాగుందండి.